నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. నిజంగానే ఇవాళ ఒక ప్రత్యేకమైన అంశాన్ని బిగ్ డిబేట్లో చర్చకు తీసుకున్నాం. తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా వాటికి అపారమైనటువంటి గౌరవం, అలాగే తెలుగు సంస్కృతిని ఖండాలకి వ్యాపింపజేసేటువంటి ఒక ఔన్నత్యం, కొన్ని సందర్భాల్లో ఉదారత్వం, ఆ కుటుంబాలు ఎప్పుడన్నా ఇబ్బందులు పాలైతే వాళ్ళని ఆదుకోవటం, పిల్లల్లో తెలుగు భాష, అలాగే తెలుగు నాట్యం, తెలుగు కళలు వీటిని నేర్పించేటువంటి ఒక ఉదాత్త లక్ష్యం, ఒకరికొకళ్ళు సపోర్ట్గా ఉండేటువంటి లక్ష్యాలతో సంఘాలు ప్రపంచంలో ఎక్కడైనా ఏర్పడుతున్నాయి. అదేవిధంగా అమెరికాలోని సెంట్రల్ ఓహియోలో కూడా ఒక తెలుగు అసోసియేషన్ ఉంది. టాకో పేరుతో, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహియో పేరుతో గత 40 ఏళ్ళుగా అక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. సహజంగానే అనేక వేల మంది ఒక సంస్థలో ఉన్నప్పుడు రాజకీయాలు రావటం, అందులో కొంత కులాలు, ప్రాంతాలు, విభేదాలు రావటం గతంలో కూడా జరిగినాయి. కానీ ఈసారి మరింతగా ఈ టాకోలో అనేక ఎన్నికలకు సంబంధించి, టాకో సంస్థాగత ఎన్నికలకు సంబంధించి ఒక దురదృష్టం చెప్పడం, ఒక యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పాలి. అక్కడ సభ్యత్వాల నమోదు దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా చాలా గందరగోళంగా మారిందన్న ఆరోపణలు ఫేస్బుక్లో ఇతర చోట్ల విచ్చలవిడిగా వస్తున్న నేపథ్యంలో ఈ మధ్యనే మనం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మా ఎలక్షన్స్ చూసాం. దాదాపు దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఎందుకు ఇలా జరుగుతుంది, దీన్ని ఏ రకంగా సరి చేసుకోవాలి, ఆ సంస్థల 40 ఏళ్ల పెద్దల అనుభవంతో వాళ్ళ కృషితో ఏర్పడ్డ సంస్థల ఔన్నత్యాన్ని తిరిగి కాపాడుకోవటం ఎట్లా అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు అమెరికా నుంచి శ్యామ్ దుద్దెల గారు, టాకో మెంబర్, ఆయన అధ్యక్షుడిగా కూడా ఈసారి టాకో అధ్యక్షుడిగా కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. అలాగే భరత్ జటప్రోల్ గారు, వారు కూడా టాకోలో సీనియర్ మెంబర్గా ఉన్నారు. వారిద్దరూ, అలాగే ఇక్కడ స్టూడియోలో మనకి రామరాజు గారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే గతంలో లోక్సత్తా రాజకీయ పార్టీలో క్రమశిక్షణా సంఘానికి రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు వహించారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు, అలాగే అనేక కాలనీ సంక్షేమ సంఘాల ఎన్నికల్లో కూడా కీలకంగా వ్యవహరించినట్టు రామరాజు గారు కూడా మనతో ఉన్నారు. ముందుగా శ్యామ్ దుద్దిల్ గారు నమస్కారం. శ్యామ్ గారు, నా వాయిస్ వినపడుతుందా? యా, శ్యామ్ గారు, అంటే ఇక్కడ నేను చూశాను సోషల్ మీడియాలో, కొన్ని ఫేస్బుక్లో వాటిలో కూడా పోస్టింగ్లు. ఎందుకంటే నేను గతంలో అమెరికాలో తానా సభల్లో వాటిలో చాలా సందర్భాల్లో పాల్గొన్నాను. ఆ కాంటాక్ట్స్ వల్ల ఏమో నాకు కూడా వస్తూ ఉన్నాయి, కొన్ని మెయిల్స్ వస్తూ ఉన్నాయి, ఫేస్బుక్లో అక్కడక్కడ చూస్తున్న పరిస్థితి. సభ్యత్వాలు ఒక పద్ధతిగా లేవని, అలాగే ఎలక్షన్ డేటు తెలియకుండా నోటిఫికేషను ఇచ్చేశారు, నామినేషన్లు స్వీకరిస్తున్నారని, సభ్యత్వాల్లో కొంత గందరగోళం జరుగుతున్నది, సభ్యులు కొంతమంది డబ్బులు కట్టకుండానే బల్క్గా డబ్బులు కట్టి కొంతమంది చేర్పించారు, ఇలా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజంగా మరి అంత పరిస్థితి అక్కడ ఉందా, ఏం జరుగుతుంది? సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహియో అనేది 1983లో ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఎంతోమంది పెద్దలు దీన్ని భుజాల మీద వేసుకొని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తున్న, అంటే ఇండియా నుంచి ఓహియోకి వస్తున్న వాళ్ళని కానీ కొత్తగా వాళ్ళకి అంటే ఒక అండగా నిల్చున్నారు సంస్థ. ఒక అంటే మన కల్చరల్ లో కానీ అందుకు ఒక అండగా నిల్చుండవచ్చు. అది స్లోగా వస్తూ ఏమైందంటే కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం కానీ, వాళ్ళ అంటే వాళ్ళ ప్రమోషన్స్, అంటే వాళ్ళ గ్రోత్ కి కన్వర్ట్ చేసుకోవడం, అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ గా మార్చుకోవడం స్టార్ట్ చేశారు దాన్ని. అంటే దాంట్లో వాళ్ళ ఓన్ ఫ్రెండ్స్ ని, వాళ్ళ ఓన్ ఓన్లీ ఫ్యామిలీస్ ని పెట్టుకోవడం మెంబర్స్ లలో. సో దీన్ని అయితే ఒక ఎగ్జాక్ట్లీ అంటే దాన్ని ఎలా పదవిలో ఉండాలి. పదవిలో ఉండడానికి ఎన్ని పద్ధతులు అంటే ఎలక్షన్స్ గెలవాలంటే మెంబర్స్. ఇప్పుడు చెప్పండి. సో బేసిక్ ఏంటంటే, సో ఎలక్షన్స్ గెలవడానికి ఎన్ని పద్ధతులైనా ఏమైనా చేయొచ్చు అనమాట. అంటే ఒక లాంగ్ టర్మ్ ఎప్పుడైనా ఫండర్స్ లైక్ ఫండ్ చేసిన మెంబర్స్ ని కానీ డిస్క్వాలిఫై చేయాలన్న ఒక రెస్పాన్స్ ఉండదు. జస్ట్ డిస్క్వాలిఫై చేయడము, ఏమైందని అడిగితే దానికి రెస్పాన్స్ ఉండదు. మెంబర్స్ నైట్ కి సడన్ గా ఒక 300-400 మంది యాడ్ అయిపోతారు లాస్ట్ డే ఆఫ్ ఎలిజిబిలిటీ. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు కట్టారా, దానికి రిసిప్ట్స్ ఉన్నాయా అని అడిగితే రెస్పాన్స్ ఉండదు. సో ఎలక్షన్ నోటిఫికేషన్ డేట్ లేకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు.
విత్డ్రావల్ ఎలక్షన్, ఒక సైడ్ ఎలక్షన్ లిస్ట్ కరెక్షన్ ఉంటుంది, అంటే ఇంకా కరెక్షన్స్ నడుస్తున్నాయి కానీ విత్డ్రావల్ మాత్రం అయిపోతుంది. ఓటర్ లిస్ట్ ఫైనల్ కాకుండానే నోటిఫికేషన్ వచ్చేసింది. చాలా బైలాస్ ఉన్నాయి. అవును, ఓకే, డేట్ లేదు, డేట్ లేకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేయకుండా విత్డ్రావల్ కూడా అయిపోయింది. ఓకే ఓకే రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శ్యామ్ గారు. భారత్ గారు, అంటే ఇండియాలో కానీ ఎక్కడైనా కూడా ఎలక్షన్ అంటే ముందు అసలు ఓటర్ల జాబితా ఫైనల్ కావటం అన్నది ఫస్ట్ ఉంటుంది. నాకు తెలిసింది, నేను 3-4 అసెంబ్లీ ఎలక్షన్స్లోనే పోటీ చేశాను. అలాగే ఎలక్షన్ డేట్ లేకుండా నోటిఫికేషన్ అన్నది అసలు మీనింగ్లెస్, ఊహించుకోవడానికి కూడా ఇండియాలో అయితే సాధ్యం కాదు. ఎలక్షన్ డేట్ లేకుండా నోటిఫికేషన్ అంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా అలా జరుగుతున్నాయా? ఒక ఎలక్షన్ అథారిటీ ఉందా? అసలు ఏంటి మీ మీ అబ్జర్వేషన్లో అక్కడ ఉన్న సమస్యలు ఏంటి? నిజంగా అలానే జరిగింది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది వాలంటీర్ ఆర్గనైజేషన్. అందరూ ఎవరికి శాలరీ బేస్డ్ కాదు, వాళ్ళకేమి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లాగా పదవులు ఉండవు, పాలసీలు చేయరు. ఇట్స్ వాలంటీర్ ఆర్గనైజేషన్ మెయిన్లీ ఫర్ కల్చరల్. మీరు చెప్పినట్టు పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ కోసం కానీ, ఎవరన్నా వస్తే ఇప్పుడు తానా వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టు, ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అయినా అక్కడ జరిగిన వాటన్ని రీజన్ వల్ల కొంతమంది వాలంటీర్స్ కలిసి చేసింది ఇది. అలాంటప్పుడు వాలంటీర్స్ అని ఫుల్ గా దాన్ని ప్రాపర్ ఏ పొలిటికల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ లాగా వస్తే ప్రాబ్లం లేదు. బట్ ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టు వాళ్ళ అవసరాల కోసం యూజ్ చేసుకుని ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి ఏంటంటే మీరు చేయలేదు అంటే మేము వాలంటీర్స్ మాకు అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోరనమాట. సో దే ట్రైంగ్ టు ప్లే బోత్ సైడ్స్. అప్పుడు అక్కడ నాకు ప్రాబ్లం వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీరు మెంబర్షిప్ లిస్ట్ ఎవ్రీ మంత్ పబ్లిష్ చేయాలి. పోనీ డెడ్ లైన్ తర్వాత 1 వీక్ తర్వాత పబ్లిష్ చేసినా ఇలాంటి వదంతులు రావు. అలాంటి బేసిక్స్ చేసుకోకుండా అప్పుడు మేము వాలంటీర్స్ మాకు టైం లేదని ఇప్పుడు ఇలాంటి వాటిలో మాత్రం పవర్ కోసం యూజ్ చేస్తారు. కానీ ఇవన్నీ అక్కడ కాదు భరత్ గారు, అక్కడ అధికారికంగా రిజిస్టర్ అయినటువంటి సంస్థలే కదా, అమెరికా చట్టాల ప్రకారం అక్కడ స్వచ్ఛంద సంస్థలాగా రిజిస్టర్ అయినవి కదా. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా రిజిస్టర్ అయింది. వాటి కొన్ని బైలాస్, ఆ బైలాస్ కి స్టిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటది కదా. తప్పకుండా ఉంటుంది, ఏమాత్రము అవ్వట్లేదు. అది మెంబర్షిప్ లిస్ట్ ఎవ్రీ మంత్ పబ్లిష్ చేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఉంది. చాలా రోజులుగా అడుగుతున్నాము. అది ఒకటి నాకు డెఫినెట్ గా నేను అన్నట్టు అట్లీస్ట్ మేజర్ ఈవెంట్స్ తర్వాత, కానీ అట్లీస్ట్ మేజర్ డెడ్ లైన్ తర్వాత 1 వీక్ తర్వాత, అంటే నెక్స్ట్ డేనే పబ్లిష్ చేయాలి అంటే వాలంటీర్స్ అందరూ అండర్స్టాండ్. ఒక 1 వీక్ తర్వాత పబ్లిష్ చేసి జూన్ 1st వీక్ లో చేశారనుకోండి, ఇప్పుడు ఇందాక శ్యామ్ గారు అన్నట్టు May 31st డెడ్ లైన్, అప్పుడు ఈ వదంతులకు అవకాశం ఉండదు. సింపుల్ థింగ్స్ చేయాలి, అవేమి ఇగ్నోర్ చేసి అదే అప్పుడు ఏమొస్తుందంటే మనకి అది కావాల్సి ఇగ్నోర్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళకి లిస్ట్ అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకుని అవసరమైనప్పుడు యూజ్ వాడుకుందాము, ఫోన్ నెంబర్లు లేకుండా, అంటే వాళ్ళే మెంబర్స్ అందరికి రివీల్ చేయట్లేదు, కొద్ది మంది దగ్గరే పెట్టుకున్నారు, పోటీ చేసే మిగతా వాళ్ళకి దాన్ని అందకుండా చేస్తున్నారు అనుకోవచ్చా? కరెక్ట్, రైట్. ఒకసారి భరత్ గారు, అసలు మామూలుగా ఇక్కడ ఇండియాలో స్వచ్ఛంద సంస్థలు కానీ కాలనీ సంక్షేమ సంఘాలు కానీ అవి ఎలా జరుగుతాయి? అనుభవం ఉన్నటువంటి రామరాజు గారు చెప్పండి. మనం వింటా ఉన్నాం, నాకైతే కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపిస్తూ ఉంది. మామూలుగా అసలు ఒక ఎలక్షన్ అథారిటీ ఏంటి మీ అబ్జర్వేషన్, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నాకు అది పూర్తిగా స్వచ్ఛంద సంస్థ అని చెప్తున్నారు. అవును, మనకి ఇక్కడ సొసైటీస్ కానీ ఏదైనా స్వచ్ఛంద వెల్ఫేర్ ఏదైనా కూడా రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ కింద రిజిస్టర్ కావాలి, ఆ చట్టం కింద పనిచేయాలి. ఇక్కడ వాళ్ళకి సొంత బైలాస్ ఉంటాయండి. బైలాస్లో ఏముంటుందంటే వాళ్ళ యాక్టివిటీస్ రిస్ట్రిక్షన్ ఎంతవరకు పరిధి అంతవరకే ఉంటుంది, కానీ ఆ చట్టం పరిధిలో పనిచేయాలి వాళ్ళు. ఎలక్షన్కి సంబంధించి కూడా ఎట్లా జరపాలి రాసుకుంటారు. ఇప్పుడు మీరు బైలాస్ ఓన్లీ మీ లిమిటెడ్, మీ లోపల ఇంటర్నల్గా ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, మీ లిమిటేషన్స్ ఏంటి అంతవరకే. కానీ మీరు సభ్యుడికి ఎంతవరకు బాధ్యులు, సభ్యుడి హక్కులేంటి, ఇవన్నీ చట్టం పరిధిలో ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా. ఓకే, అక్కడ అలాంటి చట్టం ఉందో లేదో నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మాకు వస్తాను మీ దగ్గరికి వస్తాను సార్ భరత్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఏంటంటే ఇప్పుడు అమెరికాలో దేశవ్యాప్తంగా ఒక చట్టం కన్నా అదొక ఫెడరల్ కంట్రీ. అవును, నిజంగా ఫెడరలిజం అనేది అక్కడ బాగుంటుంది అనేది మన ఉద్దేశం. అలాగే మన తెలుగు వాళ్ళు అందరూ ఎడ్యుకేటెడ్ అక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడేదో అసెంబ్లీలోనో పార్లమెంట్ లెవెల్లోనో ఇట్లాంటి తారుమారు చేశారు ఇవన్నీ ఎంత చెప్పుకున్నా ఓకే,
బల్క్ ఓట్లు అక్కడ కూడా చేర్పించారంటున్నారు. అది సమస్య. పాసిబిలిటీ ఉంది. కానీ ఒక చిన్న అసోసియేషన్ మనం ఇక్కడ చూసాము, అసలు ఎవరు దాని గురించి ఎక్కువ మాట్లాడటానికి కూడా ఇష్టపడని స్టేజ్లో కండక్ట్ చేశారు. అది ఎవరిది అనేది అది పక్కన పెట్టండి, అన్ని రకాలు రుద్దారు, కొనుక్కున్నారని చెప్తున్నారు, మెంబర్షిప్ ఇంకెవరో డబ్బులు కట్టారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మెంబర్షిప్ 300 రాత్రి కట్టారు అంటారు. ఇలాంటి ఇంటుంటేనే నాకేదో అనీజీగా అనిపిస్తుంది. అంటే ఒక అందరూ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏదో ఒక సేవ చేద్దామని పెట్టుకున్న సంస్థలో ఇలాంటి స్టేజ్కి దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే వాళ్ళు ఎవరు నాకు తెలిసి వాళ్ళు ఏదో ఫైనాన్షియల్గా దానిలో ఏదో మేలు పొందుతారని నేనైతే అనుకోవట్లేదు. ఏముండదు. అలాంటప్పుడు ట్రాన్స్పరెంట్గా ఒక పద్ధతి ప్రకారం ఒక ఎలక్షన్ అథారిటీ పూర్తి వాళ్ళు మీకు ఒక పెద్ద తరహా, ఇప్పుడు వాళ్ళలో కూడా రెండు వైపులా కూడా వీళ్ళు న్యూట్రల్ అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకి పెత్తనం అప్పచెప్పి ఎలక్షన్ వాళ్ళ ద్వారా కండక్ట్ చేస్తే ఒక పద్ధతి. అలాగే మన దేశంలో అలాంటిది ఏదైనా ఇష్యూ ఉంటే పూర్తి కోఆపరేటివ్ రిజిస్టర్ కంట్రోల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, జరుగుతాయి. అక్కడేమన్నా అక్కడ ఉందో లేదో తెలియదు, అలాంటి ఏర్పాటు ఉందో లేదో తెలియదు. ఇక్కడైతే పక్కా ఏదైనా డిస్ప్యూట్ ఉంది అని అంటే వాళ్ళు రంగంలోకి దిగుతారు. మెంబర్స్ లిస్టు ముందుగా అనౌన్స్ చేయటం, వాటిని వాళ్ళే స్క్రూటినీ చేస్తారు. వాళ్ళు కండక్ట్ చేస్తారు. అంటే అంత రేపు ఎలక్షన్ రిజల్ట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారండి. అంత సిస్టమ్ ఇక్కడ ఉంది, అక్కడ లేదా అనేది నాకు చాలా క్వశ్చన్ మార్క్. రైట్ సార్. ఒక్కసారి శ్యామ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఒక చట్టం కింద రిజిస్టర్ అవుతాయో, ఒక రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ కింద వాళ్లే ఇలాంటి డిస్ప్యూట్ వచ్చినప్పుడు వాళ్లే బాధ్యత తీసుకుంటారు అని అంటున్నారు. ఇక్కడ స్పష్టంగా నాకు వస్తున్న వార్తలను బట్టి డిస్ప్యూట్ అయితే ఉంది, ఖచ్చితంగా మెంబర్షిప్లో డిస్ప్యూట్ ఉంది, నోటిఫికేషన్ డేట్ లేదు, ఎలక్షన్ డేట్ లేదు, తర్వాత కొంతమంది సభ్యత్వాలు తీసుకోలేదంటున్నారు, బల్క్గా కొంతమంది డబ్బులు కట్టి మిగతా వాళ్ళ తరపున, అదే వాస్తవంగా అది ఇల్లీగల్, అట్లా కట్టకూడదు, వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి ఇలాంటివి కూడా జరిగినాయి అని చెప్తా ఉన్నారు. నిజంగా ఏంటి లీగల్గా అసలు దీనికి మీరు ప్రొసీడ్ అవ్వడానికి, లీగల్గా క్వశ్చన్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి శ్యామ్ గారు? ఎంత ట్రై చేయాలంటే ఇంటర్నల్ గా ఫస్ట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ లో కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వాలని ట్రై చేస్తామండి. అంటే మెసేజెస్ పెట్టాము. May 31st ఆ రోజు నైట్ కూడా నేను ఎలక్షన్ కమిటీకి, కాన్స్టిట్యూషన్ కమిటీకి ఇద్దరికి మెసేజ్ పెట్టాను. అంటే ఏదో ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒకసారి చూడండి, ఏదైనా ప్రాసెస్ ఉంటే, డిఫికల్టీస్ ఉంటే, ఇది వాలంటరీ ఆర్గనైజేషన్, వి అండర్స్టాండ్. సో ఇద్దరికి ఫేర్ ప్రాసెస్ ఇవ్వండి. బోత్ ఎవరైనా కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు క్రియేట్ ఎ ఫేర్ ప్రాసెస్. ఒకరిని డిమోటివేట్ చేసి ఒకరిని సో యూ డోంట్ నీడ్ టు డీవియేట్. అంటే ఒక పర్సనల్ బెనిఫిట్ కోసము ఇవ్వదని మెసేజ్ పెట్టాను. ఆ రోజు 31st నైట్ నేను ఇండియాలో ఉన్నాను, స్టిల్ మెసేజ్ పెట్టాను నేను. సో బట్ అప్పటి నుంచి దానికి రిప్లై లేదు. అంటే ఇక్కడ కూడా అటార్నీ జనరల్ ఆఫీస్ ఉందండి. అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి అటార్నీ జనరల్ ఆఫీస్ విల్ పర్సూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. అటార్నీ జనరల్ ఆఫీస్ కింద ఉంటుంది, స్టేట్ అటార్నీ జనరల్ కింద. అక్కడికి మాకు తెలిసి ఒక 20 to 30 కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి సేమ్ థింగ్ మీద. బట్ అటార్నీ జనరల్ ఆఫీస్ ఇక్కడ ఏం చేస్తుందంటే బేసిక్ గా కొద్దిగా ట్రైనింగ్ పర్పస్ ఈ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎలక్షన్స్ ప్రాసెస్ లో అంత స్పీడ్ గా ఇన్వాల్వ్ అవ్వదు. సో ఏం చేశారంటే దానికి తగ్గట్టు లాస్ట్ మినిట్ లో, అంటే September 23rd ఓటర్స్ పబ్లిష్ చేశారు, 26th ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేశారు, అక్టోబర్ అంటే ఒక 1 week లో విత్డ్రావల్ అన్నారు. సో విత్ ఇన్ 3 days, అంటే పబ్లిష్ చేసి 3 days. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో కంటెస్ట్ చేస్తున్న ఇద్దరు, అంటే పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో, కరెంట్ బోర్డ్ మెంబర్స్. ఒకరేమో VP కమ్యూనికేషన్, సో ముందు నుంచి ఏ డేటా ఏంటి ఉండేది వాళ్ళకి తెలుసు. ఇంకొకతను మెంబర్షిప్ కమిటీ అతనే, హీఈస్ మెంబర్షిప్ కమిటీ అతనే ఇంకొక ట్రస్టీ పొజిషన్ కంటెస్ట్ చేస్తున్నారు అదర్ ఆపోజిట్ మెంబర్స్ కి. సో 2 పొజిషన్స్ కి కరెంట్ లో ప్రాసెస్ లోపల ఉండి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ తెలుసు, మెంబర్స్ లిస్టింగ్. సో దే హావ్ ఫస్ట్ ఎడ్జ్ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఒక మెంబర్ 6 months కింద నేను కంటెస్ట్ చేస్తాను డిక్లేర్ చేసినప్పుడు బేసిక్ గా ఎథికల్ గా ఏంటంటే he should రిజైన్ ఫ్రమ్ ద పొజిషన్ అండ్ దెన్ డూ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అట్లా కాకపోయినా మెంబర్షిప్ మీరు అన్నట్టు మంత్లీ పబ్లిష్ చేస్తే మీకు మీ బోట్ వాళ్ళకి కూడా ఆ డేటా అవైలబుల్ గా ఉంటుంది, కానీ అది పబ్లిష్ చేయలేదు అంటున్నారు కదా. పబ్లిష్ చేయలేదు. ఇప్పుడు 26th పబ్లిష్ చేసి వీళ్ళు 900 మంది, అంటే వితౌట్ నేమ్, అంటే వితౌట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏం లేకుండా 900 మందిని ఎలా రీచ్ అవుతారని. దాంట్లో కొంతమంది విచిత్రంగా ఏంటంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహైయో, నాట్ టు డిస్క్రిమినేట్, అందరూ వచ్చి యాక్టివిటీస్ లో అందుకు జాయిన్ అవుతారు ఈవెంట్స్ ఉన్నప్పుడు అందుకు, కానీ ఈసారి ఈ పాండమిక్ వల్ల ఈవెంట్స్ అందుకు ఏం లేవు.
చూడడానికి కొంతమంది నేపాలీ పేర్లు ఉన్నాయి, నేపాలీ కొంతమంది డిఫరెంట్ ఆర్గనైజేషన్. అంటే ఈవెంట్స్ ఉన్నప్పుడు తీసుకుంటే దట్స్ ఓకే, ఈవెంట్ కి వస్తారు, పర్ఫార్మెన్స్, పిల్లల పర్ఫార్మెన్స్ ఉంటుంది, జాయిన్ అయినారు అనేది దట్స్ ఓకే. ఎవరైనా ఆల్ వెల్కమ్ ఇన్ టు దట్ ఆర్గనైజేషన్ బికాస్ ఇట్స్ కల్చరల్. తెలుగు అనేది కూడా ఇండియన్ కల్చర్. సో ఎనీవన్, మనం యాజ్ హోల్ ఇండియా స్టాండ్స్ ఫస్ట్ అంటాం. సో దాంట్లో తప్పలేదు. బట్ ఈసారి ఏం ఈవెంట్స్ లేకుండా ఏం లేకుండా చాలా మెంబర్షిప్స్ అవుట్ సైడ్ కమిటీ నుంచి రావడం కొద్దిగా ఆశ్చర్యంగా ఉందండి. రైట్. ఒకసారి భరత్ గారు చెప్పండి, లీగల్గా మీరు ఇందాక అన్నారు ఇక్కడ కూడా అలాంటి చట్టాలు ఉంటాయి, వాటి ద్వారా మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంది, ఎలా ఉంది చెప్పండి. అదే ఇక్కడ ఇందాక అదే అన్నట్టు రామరాజు గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సిమిలర్ ఎగ్జాక్ట్ గా లేకపోయినా అండి, ఇక్కడ అదే ఇప్పుడు శ్యామ్ అన్నట్టు అటార్నీ జనరల్ కిందకే వస్తాయి అవన్నీ. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అదే ఇక్కడ అన్ని రూల్స్ మన బైలాస్ స్పెసిఫిక్ గా మన ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నా కొన్ని రాబర్ట్స్ రూల్స్ ఆఫ్ ఆర్డర్ అంటారు. అంటే యూ హ్యావ్ టు ఫాలో ద ఓవర్ ఆర్చింగ్ రూల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిటన్ క్లియర్లీ ఇన్ యువర్ బైలాస్ అని ఉంది. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ నే పెట్టుకోకూడదు అన్ని పొజిషన్స్ కి, డైవర్సిటీ చూపించాలని. అవన్నీ ఇంకా అసలు ఆ లెవెల్ కి మనం రావాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్, అసలు ఫాలో అవ్వట్లేదు అవి. సో మీరు చెప్పినట్టు నా మెయిన్ థింగ్ అది, ఇప్పుడు అందరు వాలంటీర్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా ఉంది ఎవ్రీ మంత్ పబ్లిష్ చేయాలి అని. అది ఒక్కసారి కూడా ఫాలో అవ్వలేదు. ఇయర్ ఫస్ట్ టైం సెప్టెంబర్ లోనే ఎప్పుడో పబ్లిష్ చేశారు. దానిలో ఇంకా మెంబర్షిప్ నేమ్స్ కొన్ని మిస్సింగ్, వాటికి ఒక నోటీస్ పంపించారు, మీరు ఫిక్స్ చేయండి అని చెప్పి. అది కూడా మెంబర్ మీద ఓనర్స్ అనమాట, రెస్పాన్సిబిలిటీ మెంబర్ది. నేను నా పేరు తప్పు ఉన్న, వైఫ్ పేరు మిస్పెల్డ్ అయినా సరే నేను కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే అక్కడికి వెళ్తే రిజెక్ట్ చేస్తారు అనమాట ఓట్ని. సో అలా అది లేట్ గా పెట్టారనమాట. అది మీరు అన్నట్టు కాన్స్టిట్యూషన్ ఫాలో ఎవ్రీ మంత్ అట్లీస్ట్ May 31 లాంటి పెద్ద డెడ్ లైన్ తర్వాత కానీ ఈవెంట్ లో మామూలుగా అవుతుంటాయి మెంబర్షిప్ రిజిస్ట్రేషన్స్. ఒక వీక్ తర్వాత కానీ పబ్లిష్ చేశారనుకోండి, జనాలకి ఆ వదంతులకి అవకాశం ఉండదు. సో అది సింపుల్ రూల్, క్లియర్లీ రిటన్ ఇన్ కాన్స్టిట్యూషన్, గత 3-4 ఏళ్లుగా ఫాలో అవ్వట్లేదు. కానీ భరత్ గారు ఇప్పుడు నిజంగా కూడా ఆ సంస్థ పెట్టిన ఫౌండర్స్ పెద్దవాళ్ళు కొంతమంది నిజంగా దాని ఔన్నత్యాన్ని కాపాడాలి, దాని గొప్ప ప్రెస్టేజ్ని కాపాడాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. అంటే ఏంటి ఇంతగా రప్చర్, ఇంత గందరగోళంగా జరుగుతుంది, దీన్ని సరిచేయాలి, మన ప్రెస్టేజ్ పోతుంది అన్న బాధ్యత ఎవరు తీసుకోవట్లేదా? ఎలక్షన్ అథారిటీ ఎలా ఉంది, ఏంటి మీ అబ్జర్వేషన్? ఎలక్షన్ అథారిటీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వర్కింగ్ కమిటీ, ఒకటి కాన్స్టిట్యూషన్ అండ్ ఎలక్షన్ అథారిటీ. అది వాళ్ళు అడిగితే మాది కాదు మెంబర్షిప్ కమిటీది అంటారు. కానీ ఇక్కడ మెంబర్షిప్ కమిటీది కాదు కదా, వాళ్ళు అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ అథారిటీకి ఉంటుంది ఎలక్షన్స్ ని కరెక్ట్ గా చేయించడానికి. ప్లస్ చాలా వరకు ఆ ఎలక్షన్ అథారిటీలో వాళ్ళు కూడా చాలా సీనియర్ మెంబర్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది కాకుండా బయట కూడా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ మాటలు వినే రోజులు దాటిపోయాయి, మాకు ఎవరు వినట్లేదు అని అంటున్నారు అనమాట వాళ్ళు. ఓకే, రైట్. ఒకసారి రామరాజు గారు, అంటే నిజంగా కూడా మీరు ఇందాక అన్నారు వీటిలో పెద్ద వ్యక్తిగతంగా ఫైనాన్షియల్గా ఏముండదు, వాళ్ళంతా వెల్ ఆఫ్, అక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు. కాకపోతే ఏంటంటే మీకు గతంలో తెలంగాణ సపరేషన్ అప్పుడు ఆంధ్ర తెలంగాణ వచ్చింది, తానా కానీ అంతకు ముందు కూడా కొంచెం మొదలైంది, ప్రాంతాల వారీగా కొంత ఇది వచ్చింది. కొన్ని చోట్ల కాస్త కులాల వారీగా కూడా ఉన్నదన్నట్టు మనం ఇందులో రాసి ఉంది, మాట్లాడుకోవడంలో తప్పేం లేదు, ఉన్న పరిస్థితి. కానీ ఇలాంటి సంస్థల్లో అందరూ ఉంటారు. ఇప్పుడు సెంట్రల్ ఓహియోలో అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు ఉంటారు. అందరినీ కలుపుకొని కాస్త అందరిది అన్న భావన కలిగించాల్సిన బాధ్యత ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి కదా, అది ఎందుకు మిస్ అవుతుందంటారు? ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఒకటి కరెక్ట్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి అసోసియేషన్, ఒక కాలనీ కానీ, ఒక ఇంకోటి కానీ, ఏదైనా ఒక వెల్ఫేర్ అసోసియేషన్ దేనిలో కూడా ఇప్పుడు 10 కులాల వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళలో 10 మంది ఎక్కువ ఉన్నవాళ్ళు పెత్తనం చేస్తారు, సహజం. అది పెద్ద అంటే మనం అది లేకుండా దానికి అతీతంగా జరుపుతున్నా అని చెప్పుకుంటే అది భ్రమ. కానీ మీరు చెప్పినట్టు అందరం కలిసి ఉన్నామని చూపించటం కోసమన్నా ఎక్కువ మందికి అవకాశం ఇస్తాం. మీరు చాలామంది చూడండి, చాలా తక్కువ మంది ఉన్న కమ్యూనిటీ ఆర్ మతం ఎవరో ఒకరు ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒక్కడిని చేర్చండి రా అని అడుగుతాం. అది కనీస బాధ్యత. ఎవరైతే తక్కువ మంది ఉన్నారో, తక్కువ మందికి రిప్రజెంట్ చేసి చేస్తున్నా ఒక్కనన్నా దాంట్లో పెట్టండి. సో వాళ్ళు కూడా ఓనర్షిప్, వాళ్ళు కూడా నాది అన్న భావన, అది సహజంగా జరిగే ప్రక్రియ అండి. దాన్ని వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారో తెలియదు. అలాగే మీరు
అక్కడ ఇక్కడి నుంచి ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కుల గజ్జి, ప్రాంత గజ్జి, ఇంకొక గజ్జి, రకరకాల గజ్జీలు అంటించుకొని కొట్టుకుంటారు, ఓకే, సహజం. కానీ మనము వేరే దేశం వెళ్ళి వేరే వాళ్ళ మధ్య బతుకుతూ మీరు కంబైన్డ్గా ఉండాల్సిన అవసరం. మనం అందరం కూడా కంబైన్డ్గా ఉన్న కొద్ది మంది కూడా కలిసి ఉండలేకపోతే దానికన్నా దరిద్రం ఇంకొకటి ఉండదండి. ఓకే ఓకే. మీరు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో నేను వాళ్ళు చెప్పేది ఏంటని తప్పితే మనకైతే ప్రాక్టికల్గా తెలియదు. కానీ ఆ పరిస్థితి ఇక్కడ ఇప్పుడు మనం అంటే మన సమాజం ఎలా ఉందో అది ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతుంది. మనం మా ఎలక్షన్స్లో చూసాం, ఇప్పుడు అక్కడ చూస్తున్నాం, ఇంకో చోట సహజంగా చూస్తాం. కానీ ఎవరొకరు పెద్దరికం తీసుకొని ఆ పరిస్థితిని కొంచెం సర్దుబాటు చేసి ఫెయిర్గా ఎలాగ ఉండాలంటే పోటీ ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్న కారణం ఏదైనా కానివ్వండి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయాల్సిన అవసరం అక్కడ పెద్దలకి అథారిటీకి కంపల్సరీ ఉందంటే అది పాటించి తీరాలి. ఆఖరిగా శ్యామ్ గారు, ఫైనల్గా ఈ జరుగుతున్న తప్పుల్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? లీగల్గా మీరు ప్రొసీడ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? సభ్యులకి ఏ మేరకు లీగల్గా వాళ్ళు బైండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది? శ్యామ్ గారు, మెయిన్ గా ఈ డిస్క్వాలిఫికేషన్ మీద లీగల్ గా అనేది చెప్పండి. వినిపిస్తుందా? వినపడుతుంది, చెప్పండి. హలో, చెప్పండి, వినపడుతుంది. సో లీగల్ గా అనేది ఇప్పుడు నేను కాకుండా ఇంతకుముందు ఇంకొక మా ఫ్రెండ్ అంటే లైక్ హూమ్ వీ హావ్ బీన్ సపోర్టింగ్, సో టీపీ రెడ్డి అని అతను కంటెస్ట్ చేయడానికి హీ వాజ్ షోయింగ్ ఇంట్రెస్ట్. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక లాన్ ని ఇంతకుముందు, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇక్కడ భరత్ రైట్ గా ఉన్నారు. సో ఇదే సేమ్ ఇన్సిడెంట్ భరత్ కి అయ్యింది 17 and 18 లో. ఒక ఇయర్ మెంబర్షిప్ అంటే May 31st లోపు కట్టకపోతే, నువ్వు May 31st లోపు కట్టలేదంటే భరత్ 2018 లో కంటెస్ట్ చేశారు. సేమ్ థింగ్ సిమిలర్ టీపీ కూడా అయింది, కానీ అతను ఎందుకో డిస్క్వాలిఫై చేశారు. అంటే ఒక ప్రెసిడెన్స్ ఉన్నప్పుడు దాన్ని రూల్ గా తీసుకొని అప్లై చేయాలి, సమానంగా వర్తించాలి. అట్లీస్ట్ ముందు ఉంది కాబట్టి, ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొని చేయాలి. మరి లోపల ఉన్న వాళ్ళకి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో వాట్ ఎవర్, ఎందుకంటే అది బయటికి చెప్తే మంచిది కాదు, వాట్ ఎవర్. సో ఇట్స్ ఆర్గనైజేషన్, ఇక్కడున్న పీపుల్ షుడ్ కమ్ టుగెదర్. మీరు ముందు అన్నట్లు పెద్ద మనుషులు దీన్ని భుజాన్ మీద వేసుకొని ఇంతవరకు తెచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది స్వార్థంగా వాడుకుంటున్నప్పుడు, కొంతమందికి అది పొజిషనల్ వాళ్ళ పవర్ కోసం యూజ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కంబైన్ గా వచ్చి ఆ లెవెల్ ఫేర్ ఈక్వాలిటీ అనేది ఒకటి, ఫేర్నెస్ ఇన్ ద ప్రాసెస్ అనేది క్రియేట్ చేయాలా. సో ఆ నమ్మకం అందరికీ కలిగేయాలా. సో వీ డిడ్ అవర్ బెస్ట్. అంటే ఇంటర్నల్ గా డిస్ప్యూట్ రెజల్యూట్ చేయడానికి ఆయన ట్రై చేశారు, కొన్ని ఈమెయిల్స్ పెట్టారు, నాకు ప్రూఫ్స్ చూపిమన్నారు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ అడిగారని నాకు చెప్పాడు. సో ఈజ్ అప్రోచింగ్ లీగలీ. ఐ థింక్ కొన్ని నోటీసెస్ కూడా వచ్చాయి, వాళ్ళు రిప్లై చేశారు. అదంతా మళ్ళీ మెంబర్స్ ఫండ్ అండి, ఇక్కడ ఉన్న మెంబర్స్ ఫండ్. అది మెంబర్స్ ఫండ్. సో ఒక మెంబర్ ఫండ్ ఇప్పుడు దాన్ని ఈజీ వేలో రిజాల్వ్ చేసుకోవచ్చు, అంటే ఫేస్ కూర్చొని ఇన్ ఫ్రంట్. సో ఇప్పుడు అది సభ్యులకి ఎలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేము, ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మెంబర్ షుడ్ పే హిస్ డ్యూ బై బిఫోర్ 31st టు బి ఎలిజిబుల్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ మెంబర్స్ కట్టారా, యాజ్ పర్ ప్రాసెస్ కట్టారంటే యాజ్ పర్ ప్రాసెస్ కట్టలేదు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళ డబ్బులు ఎవరో కట్టి మెంబర్షిప్ రిజిస్టర్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు కట్టింది లీగల్ ప్రాసెస్, ఇల్లీగల్ గా ఏమన్నా అదర్ యాక్టివిటీస్ గా ఆ మనీ ఎలా అవుతుంది అనేది మనకు తెలియదు. సో అది వాళ్ళకి మెంబర్స్ కి ఎలా బైండింగ్ అవుతున్నది అనేది, రేపు ఇది ఏదైనా లా సూట్ కన్వర్ట్ అవుతే అది మెంబర్స్ కి ఇంపాక్ట్ ఎలా అవుతుంది అనేది వీ డోంట్ నో. సో మెంబర్స్ షుడ్ బి కేర్ఫుల్ అనేది నేను ఒకటి చెప్తాను. సో ఇఫ్ యూ హెవెంట్ పేడ్, టేక్ ఎ రిసిప్ట్, ఆస్క్ ఫర్ యువర్ రిసిప్ట్ స్టిల్ నౌ. అడిగేసి ఇండివిజువల్ రిసిప్ట్ అడగమని చెప్తున్నాను. ఆ రోజుని టాకోకి వేసి కాంటాక్ట్ ద ప్రెసిడెంట్స్ కానీ ఎవరైనా, ఆస్క్ ఫర్ యువర్ రిసిప్ట్ ఫర్ యువర్ పేమెంట్. సో మీరు అనేది సభ్యత్వం, వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు నింపి వాళ్ళు సభ్యత్వం డబ్బు కడితే రసీదు తీసుకున్న వాళ్ళే సభ్యులు అవుతారు. అలా కాకుండా మీ తరపున ఎవరో మీ పేరు చెప్పి ఎవరో కట్టేస్తే దానివల్ల వచ్చే పర్యవసానాలకు వాళ్ళు కూడా బాధ్యులు అవడానికి అవకాశం ఉందన్నది మీ అభిప్రాయం, అంతేనా? ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు అతను డిస్క్వాలిఫికేషన్ కుడ్ బి పాసిబుల్ ఉంది, ఎందుకంటే దెన్ ఇప్పుడు అదే రీజన్ మీద అతన్ని డిస్క్వాలిఫై చేశారు కదా, అతను మెంబర్ కాదు కట్టలేదని. మెంబర్ ఎవరైనా కట్టినప్పుడు ఇఫ్ సేమ్
అతను ఎవరైతే డిస్క్వాలిఫై చేశారో నా లాస్ట్ ఇయర్ నా డబ్బులు వేరే వాళ్ళు కట్టారు అన్నారు అనుకోండి, మీకు రిసిప్ట్ లేనప్పుడు ప్రూఫ్ లేదు కదా, హౌ డు యూ డిస్క్వాలిఫై? ఓకే ఓకే రైట్. ఆఖరిగా భరత్ గారు, ఏంటి ఇంత పెద్ద సంస్థ మీలాంటి వాళ్ళు, నాకు ఈవెన్ ఐ డోంట్ నో, మీరు ఒక సైడ్ చెప్తున్నారు, అదర్ సైడ్ స్టోరీ వాళ్ళు ఎవరు నా డిబేట్లో లేరు, మోస్ట్ వెల్కమ్. వాళ్ళు కూడా ఎవరన్నా రెస్పాండ్ అయితే ఖచ్చితంగా హెచ్ఎంటీవీ అంశంలో న్యాయం ఏమున్నది మాట్లాడటానికి, ఇష్యూస్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. భరత్ గారు ఆఖరిగా చెప్పండి, మీ సంస్థ మీరందరూ సభ్యత్వాలు కట్టుకొని వాలంటరీగా సర్వీస్ చేస్తూ 40 ఏళ్ళ నుంచి పెట్టుకున్నటువంటి సంస్థ, దాని ప్రైడ్ని కాపాడుకోవడానికి ఏం చేయబోతున్నారు? అది మీరు అన్నట్టు చాలా మంది అదర్ సైడ్ వాళ్ళు డిబేట్ వస్తే చాలా సంతోషిస్తాను. నేను చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, లాంగ్ టైమ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దానిలో మంచి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ టైం యు ఇన్వైట్ ఆల్ ఆఫ్ ది, వి ఆర్ రెడీ టు కండక్ట్ ఈవెన్ వన్ మోర్ డిబేట్ ఇఫ్ దే ఆర్ రెడీ. చెప్పండి. షూర్ యూ షుడ్. సో ఇందాక అదే మీరు అన్నట్టు మంచి పాయింట్స్ రేజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ అందరూ ఇంజనీర్స్, డాక్టర్స్ ఉన్నారు, ఐటీలో ఉన్నారు, అందరూ వెల్ ఆఫ్. ఇదేమి ఇండియా లాగా పాలిటిక్స్ లాగా ఎమ్మెల్యే పదవి కాదు, కమిషనర్ పదవి కాదు, వెళ్ళి మనము ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏం లేదు దీనిలో. కానీ కానీ నేను ఎందుకు అయినా సరే చాలా మంది ఏం చేస్తారంటే ఇదంతా టైం వేస్ట్ అని చెప్పి అసలు పట్టించుకోరు. సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఇలాంటి వాటికి రారు. ఎందుకంటే ఇట్స్ నాట్ రియలీ ఇంపాక్టింగ్ దేర్ లైఫ్, వాళ్ళ కెరియర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ స్కూల్ పాలసీస్ కానీ ఏమి ఇంపాక్ట్ లేదు. అయినా సరే మేము ఎందుకు ఫైట్ చేస్తున్నామంటే బేసిక్ గా నెక్స్ట్ జనరేషన్ కి మనం ఎలాంటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాము. ఇప్పుడు ఈ సంస్థలన్నిట్లో ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ఇక్కడ పుట్టిన ఫస్ట్ జనరేషన్ పిల్లలు ఎవ్వరు ఇన్వాల్వ్ ఉండరు. ఎందుకంటే వాళ్ళు దే వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దిస్, ఇలాంటి పాలిటిక్స్ చెత్త నుంచి వాళ్ళకి అక్కడ మెయిన్ గా మనం కోల్పోతున్నాము అది అని నా ఫీలింగ్. అందుకనే నేను కొంచెం ఫైట్ చేస్తున్నాను. మానిటరీగా నిజంగా మీరు చెప్పినట్టు అంత అసలు ఏమీ ఇంపాక్ట్ లేదు, మన కెరియర్స్ కానీ జాబ్స్ కానీ ఏమాత్రం లేదు. దానికోసం మనము ఏదైనా క్యాండిడేట్ డెఫినెట్ గా హీస్ ఫైటింగ్. చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. మెంబర్షిప్ కట్ ఆఫ్ డేట్ ఆ ఇయర్ ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు లాస్ట్ మినిట్ లో వచ్చి ఒక 10 మంది నామినేషన్ వేసేసి ఒక 1000 మందిని చేసి ఒక డే ముందు, ఓటింగ్ డే ముందు చేయొచ్చు కదా. అది ప్రివెంట్ చేయడం కోసం ఆ ఇయర్ కి మెంబర్షిప్ కట్ ఆఫ్ ఉంటుంది. అది నెక్స్ట్ ఇయర్ కి అది వర్తించదు. నువ్వు December 31st మెంబర్షిప్ తీసుకున్నా మెంబరే ఆ ఇయర్ కి. అది అక్కడ వాళ్ళ స్పిరిట్ ఆఫ్ ద లా ని వాళ్ళు ట్విస్ట్ చేసుకున్నారు అనమాట. అది చెప్తున్నా కదా, ఇప్పుడు ఎక్కడైతే అవసరం లేని చోట ఇండియా పాలిటిక్స్, ఆ టాక్టిక్స్, ఆ విభేదాలన్నీ తీసుకొస్తారు ఇక్కడికి. ఇక్కడ అంత అవసరం లేదు, దాన్ని సామరస్యంగా చేసుకుంటే బాగుంటుంది. అందుకని మీరు అవుట్ సైడ్ అదర్ సైడ్ వాళ్ళని కూడా పిలిపించి ఇలాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళ మనసులో ఏముందో కనుక్కుంటే దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఎస్ సార్. ఆఖరిగా రామరాజు గారు ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్. ఒక ఎలక్షన్ డేట్ లేకుండా మెంబర్షిప్ లిస్ట్ ఎవరు చెప్పటం September 23న మెంబర్షిప్ ఓటర్ లిస్టు ఫైనల్ చేశారన్నారు, తర్వాత కూడా కరెక్షన్స్ అవుతున్నాయి అంటున్నారు. అంటే అసలు ఇవి మనం ఊహించలేము. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అసలు ఎలక్షన్ జరిగే అవకాశం ఉందా? లీగల్గా చట్టాలు ఏమైనా బేసిక్ ఒక ఫండమెంటల్ అయితే ఉంటుంది కదా, అది ఓటర్ లిస్ట్ పని లేకుండా ఎలక్షన్ అంటే మీనింగ్లెస్ కదా, లాజిక్ కూడా లేదు కదా. ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు అంటే అక్కడ చట్టంలో ఆ పర్టికులర్ స్టేట్లో చట్టం ఎలా ఉందో తెలియదు. చట్టం ప్రకారం అయితే ఇప్పుడు ఎనీ ఎలక్షన్ ఓటర్స్ లిస్ట్ అనేది పర్టికులర్ టైంలో అనౌన్స్ చేసి అదే అందరికి అందుబాటులో అనౌన్స్ చేయటం అంటే మా ఇంట్లో ప్రింట్ తీసి పెట్టుకోవడం కాదు, అందరికీ అందుబాటులో రావాలి. అబ్జెక్షన్స్ చెప్పడానికి టైం ఇవ్వాలి. మెంబర్షిప్లో కూడా ట్రూ, మినిమం 1 వీక్ ఎంతో ఒక టైం ఇచ్చి ఆ టైంలో అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైజ్ చేయమనాలి. ఆ తర్వాత కరెక్షన్స్కి టైం ఇవ్వాలి. ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయాలి. ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసి ఫ్రీజ్ చేసి అప్పుడు ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయాలి. అంటే ఈ ప్రాసెస్ అంతా సంథింగ్ రాంగ్ గోయింగ్. అంటే మీరు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఎక్కడో మిస్ అవుతుంది. ఇదేం కాదులే అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఓకే, ఇప్పుడు అంటే తప్పించుకోవడానికి ఇప్పుడు వాలంటరీగా చేస్తున్నాం అంటే ఒకరోజు తీసుకునే బదులు 10 రోజులు తీసుకోండి. ఇది ఎందుకు హడావుడిగా? ఇప్పుడు దీన్ని ఇంత టైం తీసుకున్నప్పుడు మెంబర్షిప్ అనౌన్స్ చేయడానికి మీరు ఎలక్షన్కి అంత హడావుడి ఎందుకు పెట్టడం? ఎందుకంటే January 1st నుంచి అనుకుంటా వాళ్ళకి నెక్స్ట్ టైం చాలా ఉంది కదా, ఎందుకు అంత హడావుడిగా ఎలక్షన్ పెట్టడం? నవంబర్లో లాస్ట్లో పెట్టండి. కాబట్టి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. తర్వాత నాకు ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే
దానికి ఆ అసోసియేషన్ పెట్టడానికి ఎంతో తపన పడి ఉంటారు అక్కడ కొందరు. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చే కుర్రాళ్ళకి ఆ రోజుల్లో హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, ఏదైనా ఇబ్బందులు వస్తే ఎంతో శ్రమపడి పెట్టుంటారు. ఆ పెద్దలు ఎవరన్నా కొంచెం పూనుకొని దాన్ని కొంచెం సర్దుబాటు చేస్తే మాత్రం చాలా అవసరం. ఏదేమైనా అక్కడ జరుగుతున్న పరిణామాల మీద సోషల్ మీడియాలో కొన్ని ఫేస్బుక్ అకౌంట్లో అట్లా వస్తున్న దాన్ని బట్టి చర్చ చేపట్టడం జరిగింది. అయితే ఏం జరిగినా తెలుగు సంఘాల ఔన్నత్యం పెరగాలి, భారతీయ సంఘాలు 10 మందికి ఉపయోగపడే తెలుగు వాళ్ళకి ఉపయోగపడాలి, అలాగే భారతీయులకి ఆ దేశంలో కూడా ఒక మంచి కల్చర్ని ప్రమోట్ చేసేలాగా ఒక వారధిలాగా ఇండియాకి అమెరికాకి వారధిలాగా ఈ సంఘం ఉండాలని కోరుకుందాం. అలాగే అదర్ సైడ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ చర్చ చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఈ చర్చలో అభిప్రాయాలు తప్పుగా వచ్చినాయని చెప్తే దాన్ని తీసుకోవడానికి హెచ్ఎంటీ సిద్ధంగా ఉంది. అలాంటి మరో డిబేట్ కండక్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మొత్తంగా సంస్థల ఔన్నత్యం, సంస్థల గొప్పతనాన్ని, పెట్టిన వాళ్ళ లక్ష్యాలను నిలబెట్టే దిశగా ముందుకు పోవాలి. అందరినీ కలుపుకుపోయేలాగా సంఘాలు ఉండాలి. ఆ దిశగా అడుగులు పడాలని కోరుకున్నాను. చర్చలో పాల్గొన్న రామరాజు గారికి, శ్యామ్ దుద్దుల్ గారికి, అలాగే భారత్ జటప్రోల్ గారికి ధన్యవాదాలు. ఇది వాటి ప్రత్యేక చర్చ. నమస్కారం.